అసలు గ్యాంగ్‌లో ఒక్కరి బర్త్‌డేనే తట్టుకోలేము. అలాంటిది ఒకే రోజు ఇద్దరి బర్త్‌డేలంటే హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంబీఏ కుర్రోడు. వీడేంటి బుద్ధిగా బొట్టు పెట్టారనుకుంటున్నారా? కొత్త చొక్కా వేశాడు కదా! బహుశా అందుకేమో. లేదంటే ఈ రోజు నుంచి మిడ్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి కదా! సెంటిమెంట్ కోసం కూడా కావచ్చు. లేదంటే ఎవరైనా అమ్మాయి కోసం కూడా కావచ్చేమో. ఇంకా ఎగ్జామ్‌కి టైం అయిపోతుందని ఫాస్ట్‌గా టిఫిన్ చేసేసి మా కాన్సార్‌లోకి సీరియస్‌గా అడుగుపెట్టేసాం. ఇలా వెళ్తున్న దారిలో దిలీప్ గాడు కొత్త చొక్కా వేశాడని వేణుగాడితో పాటు వాడిని అందరూ వేసుకోవడం స్టార్ట్ చేశారు. ఎగ్జామ్‌కి టైం అయిపోతుందని ఫాస్ట్‌గా వెళ్తుంటే మధుగాడు మాత్రం 3 పెన్నులు తీసుకొచ్చానని చూపిస్తున్నాడు. ఇంకా హడావిడిగా క్లాస్‌కి వెళ్తున్న నాకైతే అసలు మేమేం చదవలేదన్న వీళ్ళు కూడా డిస్కస్ చేస్తూ దొరికేశారు. ఫైనల్‌గా టైం అయిపోయినా సరే మా వాళ్ళు బయట ఉండడం చూసి నాకైతే నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఇంత సీరియస్ మ్యాటర్‌లో కూడా బాగా నవ్వుకునే విషయం ఏంటంటే మా భగవాన్ గాడు ఎగ్జామ్‌లో ఫస్ట్ బెంచ్ పడడం. ఇంక ఫైనల్‌గా ఎలాగోలాగా నా ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేసా. కానీ వీళ్ళు మాత్రం ఏం రాస్తున్నారో తెలీదు గానీ టైం అయిపోయినా సరే ఇంకా రాస్తూనే ఉన్నారు. ఇంక మా వాడినైతే ఇంతసేపు ఏం రాసావురా అని అడిగితే ఫస్ట్ 1 అవర్ ఏం రాయాలో అర్థం కాక రాయలేదు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్‌లో ఏదో ఒకటి రాసేసి ఇచ్చేసా అంటున్నాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఫైనల్‌గా కాలేజ్‌లో అవుతున్న క్రికెట్‌ని చూసేసి మా వాళ్ళందరూ ఒక దగ్గర ఉండడంతో అసలు ఏమైందని చూడడానికి వెళ్ళగానే మా లోకేష్ గాడితో పాటు మా గణేష్ గాడిది కూడా ఈ రోజే బర్త్‌డే అని. ఇంకా పార్టీ కోసం రెస్టారెంట్‌కైతే స్టార్ట్ అయ్యి ఆటోలో నేను దిలీప్ గాడైతే కిర్చాలు చేస్తుంటే గణేష్ గాడు మాత్రం చాటింగ్‌లో బిజీ అయిపోయాడు. ఇదే గ్యాప్‌లో అక్షర రెస్టారెంట్‌కైతే రీచ్ అయిపోయాం. మా వాళ్ళైతే ఎంత తిన్నా బిల్ మేము కట్టక్కర్లేదని జాలీగా వెళ్ళిపోతున్నారు. హ్మ్. సరిపోయారిద్దరూను. సాగుతుంది మీకలాగా. ఫైనల్‌గా రెస్టారెంట్‌కి వచ్చి యాంబియన్స్‌ని ఎంజాయ్ చేస్తుంటే విరాట్ కోహ్లీ ఫోటో కనిపించింది. రెస్టారెంట్ ఓనర్ కూడా నాలానే కోహ్లీ ఫ్యాన్ అనుకుంటా. గణేష్ గాడైతే చాలా సేపు మెనూ కార్డ్‌ని చూసి మాకు కావాల్సిన ఐటెమ్స్ అయితే ఆర్డర్ చేశాడు. ఇంకా నాకైతే ఓసీడీ కాబట్టి ఫుడ్ వచ్చే వరకు టిష్యూతో ప్లేట్‌ని క్లీన్ చేస్తుంటే వీడు మాత్రం వచ్చిన నుంచి ఫ్రీ ఫైర్‌లో మునిగిపోయాడు. ఫైనల్‌గా ఆర్డర్ చేసిన చికెన్ వింగ్ స్టార్టర్ అయితే వేడివేడిగా వచ్చేసింది. ఇంకా టేస్ట్ మాత్రం మా వాళ్ళు వెజిటేరియన్ కాబట్టి ఫుడ్‌తో పాటు ఇంకో ఇద్దరి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా గెస్ట్‌లయితే వచ్చారు గానీ ఫుడ్ మాత్రం ఇంకా రాలేదు. ఇంతలోనే దిలీప్ గాడు ఈ రోజు నాన్ వెజ్ తినడు కాబట్టి నరేంద్ర గాడు ప్లేట్‌లో మొక్కలన్నీ చూపిస్తూ వాడినైతే ఏడిపిస్తున్నాడు. మరోపక్క చాటింగ్‌లో బిజీ అయిపోయిన శర్మ అన్న కోసం ఫుడ్ అయితే వచ్చేసింది. ఇంకా ఫుడ్ తింటూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ ఇలా కష్టంగా వెజ్ తింటున్న దిలీప్ గాడినైతే చూడలేకపోతున్నా. ఇంతలోనే ఎక్కడ మాట్లాడితే కడుపు నిండిపోతుందేమో అని హరిగాడైతే సైలెంట్‌గా కానిస్తున్నాడు. బర్త్‌డే బాయ్ మాత్రం చిత్ర విచిత్రంగా తింటుంటే ఈలోపే శర్మ అన్న ఎందుకు లేట్ అయ్యాడో చెప్పడం మొదలుపెట్టాడు. ఇంతలోనే మా బిర్యానీ కూడా వచ్చేసింది. నేనైతే మంచిగా ఒక థమ్స్ అప్ తో లేపేసి వీడితో బిల్ కట్టించేసి గిఫ్ట్ ప్రెజెంటేషన్స్ చేస్తుంటే వీడు మాత్రం నేను ఇంకా చిన్నపిల్లని ఏంటని గిఫ్ట్ ఓపెన్ చేయను అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫైనల్ గా శర్మన్న ఎలాగోలాగా ఒప్పించేసి ఓపెన్ చేసేలా చేసేసాడు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎంబీఏ కుర్రోడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్. Okay, bye.